ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రంగులు మారుతా ఉన్నాయి. మొన్న టీడీపీ జనసేన ఒక యునైట్ అయ్యి జగన్ ఓడించాలనుకున్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళతో చేరింది. అలాగే కమ్యూనిస్టులు ఎలాగో పక్కకున్నారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. దానిలో మెయిన్ పోటీగా ఆయన చెల్లెలే దానిలో ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అందరూ కలిసి ఒకే ఒక్కడు జగన్ ఓడించాలన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ జగన్ చెప్తుంది ఏంటంటే, నా వల్ల లబ్ధి పొందితే నాకు ఓట్లేయండి అని నేను అడుగుతా ఉన్నాడు. ఇది అతిపెద్ద అస్త్రంగా కనిపిస్తా ఉంది. రెండో అతిపెద్ద అస్త్రం ప్రతిపక్షాల దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నట్టు ఇక్కడ అరాచకం ప్రబలింది, నిరుద్యోగం వచ్చింది, అభివృద్ధి జరగలేదు, రాజధాని లేదు, చాలా అధ్వాన్నమైన పరిపాలన ఉంది. కాబట్టి ఈయనను ఓడిస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఏది నమ్ముతారు? కార్యకర్తల పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ నమ్ముకుంటారు, వేరే విషయం. బట్ ఒక 60% పైన ఉన్న ప్రజలు మాత్రం మరి లబ్ధి పొందారా లేదు అరాజకం అనుకుంటున్నారా వాళ్ళు నిర్ణయించాలి. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వాళ్ళేమో గుంభనంగా ఉండి ఎవరికి చెప్పడం లేదు. సో డెఫినెట్ గా వాళ్ళు ఏ విధంగా ఎవరికి ఓటేస్తారనే చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మచ్.